नहीं चलेगी जब जब मोदी डरता है पुलिस को आगे करता है। అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన దేశంలోనే నిరసనలు కాకుండా అంతర్జాతీయంగా కూడా నిరసనలు మొదలయ్యాయి. జర్మనీ విదేశాంగ శాఖ ప్రతినిధి చాలా తీవ్రమైన స్వరంతో స్పందించారు. జర్మనీ భారతదేశానికి మిత్ర దేశము, యూరప్లో ఒక కీలకమైన దేశము. మన దేశానికి జర్మనీకి ఏ రకమైన శత్రుత్వము లేదు. మోడీ ప్రభుత్వానికి జర్మనీకి మధ్య ఏ పంచాయతీ కూడా లేదు. అయినా జర్మనీ కేజ్రీవాల్ అరెస్ట్పై స్పందిస్తూ మేము ఆశిస్తున్నాము ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ జస్టిస్ కేజ్రీవాల్కు లభిస్తుంది, ఇతర కేసుల్లో లాగా నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా న్యాయము ఆయనకు అందుబాటులోకి వస్తుంది అని ఆశిస్తున్నామన్నారు. అక్కడితో ఆగకుండా ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ ఈజ్ సెంట్రల్ టు ద రూల్ ఆఫ్ లా అండ్ ఈజ్ అప్లికేబుల్ టు హిమ్ ఆల్సో అన్నారు. అంటే మీకు ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్ అంటే ఒక నేరము రుజువయ్యేంత వరకు ఆయన నిర్దోషిగానే గుర్తించాలి. అందువల్ల నేరము రుజువయ్యేంత వరకు కూడా ఆయన నేరస్తుడు కాదు. కేజ్రీవాల్ విషయంలో కూడా ఇది వర్తిస్తుందని ఆశిస్తున్నాము అన్నాడు. దాంతోపాటు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్, భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం అంటూ పేర్కొంటూనే జర్మనీ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అలాగే ప్రజాస్వామిక సూత్రాలు కేజ్రీవాల్కు కూడా వర్తిస్తాయని మేము ఆశిస్తున్నాము అన్నారు. అందువల్ల ఈ స్టేట్మెంట్లో మేము ఆశిస్తున్నాము అన్న స్టేట్మెంట్లో క్లియర్గా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో జర్మనీ స్వేచ్ఛాయుత న్యాయ వ్యవస్థ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషను ఇలాంటి అంశాలపైన అనుమానాన్ని వ్యక్తం చేసింది. అందువల్ల పైకి మేము ఆశిస్తున్నామని చెప్పినా ఎక్కడో ఒక్క చోట రూల్ ఆఫ్ లా దెబ్బతింటోంది. ఇండియాలో ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటోంది, చట్టబద్ధ పాలన దెబ్బతింటోంది. ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ నిష్పక్షపాతమైన స్వేచ్ఛాయుతమైన విచారణ జరగడం లేదో అన్న అనుమానం యూరోపియన్ దేశం అయిన జర్మనీ ప్రకటనలో మనకు కనబడుతుంది. సో సాధారణంగా భారతదేశం దీనికి తీవ్రంగా స్పందించింది. ఇది భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యము. ఇతర ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామిక దేశాలలో లాగా ఇండియా ఈజ్ ఆల్సో ఏ డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటూ భారతదేశం తీవ్రంగా స్పందించింది. ప్రత్యేకంగా జర్మనీ ప్రతినిధిని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించి భారతదేశం దౌత్యపరంగా తమ నిరసన రికార్డ్ చేసింది. అయితే డిప్లొమాసీలో ఇది కామన్ రికార్డ్ చేయడం, కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే నిజమే జర్మనీ మన దేశానికి ఏదైనా శత్రు దేశము, వ్యతిరేక దేశము, మన ప్రధానమంత్రితో ప్రత్యేకమైన పంచాయతీ ఉంది అనుకుంటే పొరపాటు. లేదా ట్రంప్ లాగా తలతిక్క మాట్లాడడం అలవాటున్న దేశము అంటే అది కాదు. సో సాధారణంగా ఇండియాకు యూరప్కు మంచి రిలేషన్స్, ఇండియాకు జర్మనీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాంటి దేశం ఎందుకు రియాక్ట్ అయింది అంటే చాలా క్లియర్గా ఈ దేశంలో జరుగుతున్న ప్రక్రియ పైన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా అనుమానాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన ధోరణి. ఎందుకంటే భారతదేశం వికసిత భారత్ కావాలి అంటే భారతదేశం ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాల్లో ఒకటి కావాలి అంటే ఇండియాలో రూల్ ఆఫ్ లా కానీ, ఫెయిర్ జస్టిస్ కానీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కానీ ఉండాలి. రాజకీయ ప్రత్యర్థుల్ని వెంబడిస్తున్నారు, వేటాడుతున్నారన్న భావన కలిగితే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతాయి. అంతర్జాతీయంగా భారతదేశ గౌరవం దెబ్బతింటుంది. ఇక్కడ జింగోయిజానికి వెళ్ళి జాతీయత పేరిట, దేశభక్తి పేరిట వాడేవాడు మన గురించి మాట్లాడటానికి అంటే ప్రపంచంలో అనేక చోట్ల జరిగే పరిణామాల పట్ల భారతదేశం మౌనంగా ఉందా? గాజాలో ఇజ్రాయెల్ వార్ పైన మన స్టేట్మెంట్ ఇవ్వకుండా ఊరుకున్నామా? పాలస్తీనా ప్రజల స్వాతంత్ర ఆకాంక్షల్ని కూడా గుర్తిస్తున్నాం. ఇజ్రాయెల్కు సమర్థిస్తూనే మనం ఈ స్టేట్మెంట్ ఇచ్చాం. సో ఇజ్రాయెల్ని సమర్థిస్తూ మాట్లాడాం. పాలస్తీనా స్వాతంత్రం గురించి కూడా ప్రస్తావించాం. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం జరిగినప్పుడు మనం రియాక్ట్ అయ్యాం. అందువల్ల వరల్డ్లో ఎక్కడ ఏ పరిణామాలు జరిగినా భారతదేశం కూడా రియాక్ట్ అవుతుంది. మనం స్పందించకుండా ఉన్నాం కదా. అందువల్ల ఇంత కనెక్టెడ్ ప్రపంచంలో
నాకేం సంబంధం లేదు, నా గురించి ఎవడు మాట్లాడకూడదు అని అనలేం. నిజంగానే కశ్మీర్ విషయంలోనో మరో విషయంలోనో మాట్లాడితే ఖచ్చితంగా మనం ఖండించాలి. ఎందుకంటే అది మన దేశ ఆంతరంగిక వ్యవహారం. ఇది ఆంతరంగిక వ్యవహారమైన కొన్ని అంశాల విషయంలో ప్రపంచం అనివార్యంగా రియాక్ట్ అవుతుంది. అందులో కాన్స్టిట్యూషనల్ రైట్స్, రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగ వ్యవస్థల పనితీరు ఇవన్నీ చాలా కీలకమైనది ఒక డెమోక్రటిక్ కంట్రీలో. సో ఈ భారతదేశంలో ఈ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కు కీలకమైన అంశంగా కేజ్రీవాల్ ఎపిసోడ్ను చూస్తున్నారు అనేది జర్మనీ రియాక్షన్ బట్టి మనకు అర్థమవుతుంది.